ఫ్రెష్గా చూద్దాం. సో యాజ్ ఇఫ్ మనం ఇందాక అనుకున్నట్లు జస్ట్ ఒక పజిల్ లాగా అనుకున్నాం అంతే. ఇక్కడ ఫస్ట్ నాన్ లీఫ్ నోడ్ బాటమ్ నుంచి ఫస్ట్ నాన్ లీఫ్ నోడ్ తో స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే 75, 15, 33, 100, 90 ఇవన్నీ లీఫ్ నోడ్స్. వాటిని వదిలేసి ఫస్ట్ నాన్ లీఫ్ నోడ్ 20 దగ్గర తీసుకొని దాని లెఫ్ట్ చైల్డ్ని దాని రైట్ చైల్డ్ని మూడింటితో కంపేర్ చేసుకొని ఏది పెద్దగా ఉందో చూద్దాం. మేబీ ఈ కేసులో రైట్ చైల్డ్ లేదు మనకి, బట్ నో ప్రాబ్లం. రైట్ చైల్డ్ లేకపోతే దాన్ని వదిలేయండి. లెఫ్ట్ చైల్డ్ ఆ నోడ్ కంపేర్ చేసుకుంటాం. ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు లెఫ్ట్ చైల్డ్ పెద్దగా ఉంది కదా, లెఫ్ట్ చైల్డ్ ఈ నోడ్ కంటే పెద్దగా ఉంది కాబట్టి ఈ రెండింటిని స్వాప్ చేయండి. స్వాప్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 20 వస్తుంది, ఇక్కడ 75 వస్తుంది. ఓకే, 75 వచ్చింది. ఇప్పుడు పెద్దగా ఉన్న లొకేషన్ ఏది, ఇది కదా, ఒరిజినల్ గా పెద్దగా ఉంది ఇక్కడ కదా. దీన్ని మళ్ళీ ఒకసారి చేయండి. ఈ స్వాపింగ్ చేయడం వల్ల పెద్దది పైకి వెళ్ళింది, బట్ ఈ 20 ఇక్కడికి రావడం వల్ల కింద ఉన్న నోడ్స్ లెఫ్ట్ నోడ్ కానీ రైట్ నోడ్ కానీ వీటితో కంపేర్ చేసుకొని ఇక్కడ ఏమైనా స్వాపింగ్ అవసరం అని చూడండి. కానీ ఇది లీఫ్ నోడ్ కాబట్టి అవసరం లేదు. ఓకే, కాబట్టి ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, 10 దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళి ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్, ఆ నోడ్ని దాని లెఫ్ట్ చైల్డ్ని రైట్ చైల్డ్ని కంపేర్ చేయండి. ఏది పెద్దగా ఉంది, 33 పెద్దగా. కాబట్టి 33ని 10ని స్వాప్ చేస్తాం. ఆ నోడ్ని పెద్ద నోడ్ని స్వాప్ చేస్తాం. అంటే ఈ ప్లేస్లోకి 10 వస్తుంది, ఈ ప్లేస్లోకి 33 వస్తుంది. 33 ఇక్కడి నుంచి కదా వచ్చింది, ఈ ప్లేస్ నుంచి వచ్చింది కదా. ఇక్కడి నుంచి డౌన్వర్డ్స్ ఏమన్నా ఇలాగే అడ్జస్ట్మెంట్ చేయాలా అని చూడాలి. డౌన్వర్డ్స్ ఏం నోట్స్ లేవు కదా, కాబట్టి దాన్ని వదిలేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి దీని తర్వాత నోడ్ ఎట్లా, మనం బాటమ్ నుంచి వచ్చేట్లు 20, 15, 10, 100, 90, 75, 33 అయిపోయింది. నెక్స్ట్ 80 చూస్తాం. 80ని మిగిలిన దాని చైల్డ్ నోట్స్ తో కంపేర్ చేసుకుందాం. ఏం స్వాప్ చేయాలి, 100, 80, 100 స్వాప్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ 100 వస్తుంది, 80 వస్తుంది. సో 80 ఇక్కడికి వచ్చింది, ఇక్కడ చైల్డ్ నోట్స్ ఏమి లేవు కాబట్టి ఏం చూడక్కర్లేదు. నెక్స్ట్ 25 తీసుకున్నప్పుడు 25ని ఏమైనా స్వాపింగ్ చేయాలా, 75 తీసుకోవాలి. సో ఈ ప్లేస్లోకి 75, 25 అండ్ 25 యొక్క చైల్డ్ నోట్స్ 25 కంటే చిన్నగానే ఉన్నాయా లేదా, ఉన్నాయి. కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 75 అయిపోయింది, మళ్ళీ 50కి వచ్చాం. 50 దగ్గర నుంచి మళ్ళీ దాని చైల్డ్ నోట్స్తో కంపేర్ చేసుకుందాం. స్వాపింగ్ అవసరమా లేదా, 100. సో 100 ఇక్కడ పెట్టి 50 ఇక్కడ పెట్టుకుందాం. ఇప్పుడు పైనుంచి ఇక్కడ 50 ఇక్కడికి వచ్చింది కాబట్టి దీని చైల్డ్ నోట్స్తో ఇంకొకసారి కంపేర్ చేయాలి. ఓకే, ఈ 100 పైకి వెళ్ళి 50 కిందకి వచ్చింది కాబట్టి ఆ కిందకు వచ్చిన నోడ్ ఏదైతే ఉందో ఈ ప్లేస్లో దీని చైల్డ్ నోట్స్తో కంపేర్ చేయండి. ఏమైనా స్వాపింగ్ అవసరమా, 90 అండ్ 50 షుడ్ బి స్వాప్, అవునా. కాబట్టి అదొకటి చేస్తాం. సో ఇక్కడ 50, ఇక్కడ 90. నెక్స్ట్ ఇప్పుడు 50 కిందకి వచ్చింది కాబట్టి ఈ 50ని చైల్డ్ నోట్స్తో కంపేర్ చేయాలి. కానీ చైల్డ్ నోట్స్ ఏం లేవు కాబట్టి ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి ఇప్పుడు మనం ఒక ట్రీ ప్రాపర్గా ఫామ్ చేసాం. ఓకేనా. సో ఇప్పుడు ఒకసారి ట్రీ చూస్తే ఏ ప్లేస్లో చూసినా కూడా ఆ నోడ్ యొక్క చైల్డ్ నోట్స్ దానికంటే చిన్నగా ఉన్నాయా లేవా, ఉన్నాయి. 75 దాని చైల్డ్ నోట్స్ అన్ని దానికంటే చిన్నవే. ఎక్కడ తీసుకున్నా 25 దాని చైల్డ్ నోట్ చిన్నదే, 33 చైల్డ్ నోట్స్ చిన్నవే, 90 చైల్డ్ నోట్స్ చిన్నవే, 100 చైల్డ్ నోట్స్ చిన్నవే. కాబట్టి ఇప్పుడు మనం ఒక అంటే ఒరిజినల్ గా ఉన్న ట్రీని ఇలా మార్చాం. దీన్ని మనం ఏం చెప్తామంటే హీప్ అని చెప్తాం. జనరల్ గా మీనింగ్ ఏంటి, హీప్ అంటే ఏంటి, తెలుగులో మీనింగ్ ఏంటి, హీప్ అంటే చెప్తా, కుప్ప. ఓకే, జస్ట్ కొంత డస్ట్ తీసుకొచ్చి అట్లా పడేసాం, ఒక హిల్ లాగా ఫామ్ అవుతుంది కదా. సో హిల్ లాగా ఫామ్ అయింది. బట్ ఇప్పుడు ఇది ఇంత 100 దానికంటే ఇవంతా ఇది ఒక హీప్ లాగా ఉంది ట్రీ.
ఓకే అవునా? సో సార్ ఇప్పుడు ఈ హీప్ ట్రీలో ఇట్ విల్ నాట్ బి కంప్లీట్ బైనరీ ట్రీ. కంప్లీట్ బైనరీ ట్రీనే ఎందుకు మిస్ అయింది? ఐ మీన్ కంప్లీట్ నాట్ బైనరీ సెర్చ్ ట్రీ. యా, అసలు సెర్చింగ్ అనేది దీంతో సంబంధం లేదు. ఓకేనా, ఇక్కడ సెర్చింగ్ తో సంబంధం లేదు. ఓకే. సో ఈ కంప్లీట్ బైనరీ ట్రీ చాలు మనకి, బైనరీ సెర్చ్ ట్రీ అవసరం లేదు. ఇందాక కూడా బైనరీ సెర్చ్ ట్రీ కాదు కదా ఫస్ట్ చూసినప్పుడు కూడా. బైనరీ సెర్చ్ ట్రీ కాదు జనరల్ గా, అంటే ఐ మీన్ అంటే ఇది ఎందుకు చేస్తున్నారు సార్ అంటే మామూలుగా, ఇంకా అంటే ఐ మీన్ యూస్ అంటే ఎట్లా అంటే ఇందులో మనం చేస్తే ఫస్ట్ ఒక హీప్ ని ఫామ్ చేసుకుంటే వీటిలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ ఎక్కడ నుంచి చూడండి, టాప్ కి వచ్చిందా? అవును 100 వచ్చింది. సో 100 వచ్చినప్పుడు ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్నే మ్యాక్స్ హీప్ అంటాం. అంటే మ్యాక్సిమం ఎలిమెంట్ టాప్ లో ఉండేలాగా మనం ఒక హీప్ ఫామ్ చేస్తే దాన్ని మ్యాక్స్ హీప్ అంటాం. అలా కాకుండా దీన్నే మనం ఇందాక చేసినట్టు రివర్స్ చేసాం అనుకోండి, చిన్న ఎలిమెంట్ ఇప్పుడు ఈ మూడిట్లో కంపేర్ చేసుకుని చిన్న ఎలిమెంట్ పైకి వచ్చేలాగా చేసుకుంటూ వచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ పైకి వచ్చిండేది. అప్పుడు దాన్ని మిన్ హీప్ అంటాం, మినిమం హీప్ అంటాం. మినిమం వాల్యూ టాప్ లో ఉంటే దాన్ని మిన్ హీప్ అంటాం. మాక్సిమం వాల్యూ టాప్ లో ఉంటే మ్యాక్స్ హీప్ అంటాం. సపోజ్ మాక్సిమం వాల్యూ వచ్చింది 100, ఓకే ఫైన్, ఓకేనా. ఇప్పుడు ఒక వాల్యూ వచ్చిన తర్వాత, ఓకేనా, ఒక వాల్యూ వచ్చిన తర్వాత దీన్ని అంటే మ్యాక్స్ హీప్ ఫామ్ అయిన తర్వాత, మ్యాక్స్ హీప్ ఫామ్ చేసాం కదా, ఇప్పుడు మీరు ఏం చేద్దామంటే ఆ మ్యాక్సిమం లొకేషన్ లో ఉన్న దాన్ని లాస్ట్ ఎలిమెంట్ ని స్వాప్ చేద్దాం. ఓకే, అంటే మనం సార్ట్ చేయడం కోసం చేసే ఒక ప్రొసీజర్ ఇది అంతే. ఓకేనా, లేదా మీకు ముందు అల్గారిథం చెప్తే మీకు అచ్చా దిస్ ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అనేది మీకు అర్థం అవుతుంది. అవును సార్. అవునా? సో దీంట్లో ఏంటంటే అంటే కాకపోతే నేను టెక్నికల్ గా వెళ్ళొద్దు అనుకున్నాను కాబట్టి జనరల్ గా చూద్దాం, ఫస్ట్ ఒక పజిల్ లాగా చూస్తే మీకు అర్థమైపోతుంది స్టెప్ బై స్టెప్ అని. బట్ చూడండి ఇంతవరకు అయింది కదా, ఒక హాఫ్ వే, వీఆర్ హాఫ్ వే. ఇది ఫామ్ చేసాం, మళ్ళీ ఫ్రెష్ గా చూద్దాం మనం ఇంకొక ట్రీ తీసుకొని, సో దట్ యూ విల్ ఫీల్ మోర్ బెటర్. అక్కడ మీరే చేద్దరు కానీ ఇంతవరకు ఓకేదా, మ్యాక్స్ హీప్ ఫామ్ అయింది కదా. ప్రశ్న మీ వాయిస్ బ్రేక్ అవుతుంది బాగా, మీ వాయిస్ వినిపించట్లేదు, తెలియట్లేదు. కంప్లీట్ గా బ్రేక్ అయిపోతుంది, మీ వాయిస్ తెలియట్లేదు ప్రశ్న. నా వాయిస్ క్లియర్గా ఉందా మీకు? ఏదైనా ఉంటే ఒక చాట్ లో మెసేజ్ పెట్టండి, ఎందుకంటే మీ వాయిస్ నాకు అసలు రావట్లేదు. మీరు ఏదైనా మాట్లాడుతున్నారో లేదు కూడా తెలియట్లేదు. హలో, ప్రశ్న సార్ అది మొబైల్ ఇంటర్నెట్ తో కనెక్ట్ అయినాను సార్. ఈరోజు వైఫై మార్నింగ్ ప్రాబ్లం ఉంది సార్. ఓకే. సో దాని వల్ల కొంచెం అన్స్టేబుల్ గా ఉంది సార్ కనెక్షన్, అది ప్రాబ్లం. అందువల్ల మీకు వాయిస్ ఒకసారి గ్యాప్స్ వస్తుంది. ఓకే సార్. సో నేను ముందు కాన్సెప్ట్ చెప్పేస్తాను, తర్వాత మనం ఫ్రెష్ గా ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే సార్. ఓకే సార్. ఇప్పుడు మ్యాక్స్ హీప్ అర్థమైంది సార్, మ్యాక్స్ హీప్ ఫామ్ చేయడం అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం చేస్తామంటే ఈ 100 అనే ఎలిమెంట్ ని ఉన్న ట్రీలో లాస్ట్ ఎలిమెంట్ ని స్వాప్ చేయండి. ఈ 100 ని 20 ని స్వాప్ చేయండి. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. ఫస్ట్ స్టెప్ ఏంటి? మ్యాక్స్ హీప్. మ్యాక్స్ హీప్ తర్వాత స్వాప్ చెప్పండి, లెవెల్ ఆర్డర్ లాస్ట్ నోడ్ అండ్ లాస్ట్ ఎలిమెంట్స్. సో అదేంటి 100 ని 20 ని స్వాప్ చేస్తాం, అంటే ఈ ప్లేస్ లోకి 100 వస్తుంది,
ఈ ప్లేస్లోకి 20 వస్తుంది. ఎప్పుడైతే మ్యాక్స్ హీప్ లో నుంచి మాక్సిమం ఎలిమెంట్ తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టామో, ఓకేనా, అది దాని ప్రాపర్ ప్లేస్కి వచ్చేసినట్టే. ఓకేనా. ఇందాక కూడా లాస్ట్ లో ఉంది సార్ 100. ఇందాక లాస్ట్ ఇక్కడ ఉంది కదా 100. ఓకే, మేబీ కొన్నిసార్లు అలా జరగచ్చు. ఓకే ఓకే. మ్యాక్స్ హీప్ ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ మనం మ్యాక్స్ హీప్ ఫామ్ చేయటం. ఫామ్ అయిన తర్వాత మ్యాక్సిమం టాప్ లో ఉన్న ఎలిమెంట్ ని లాస్ట్ దాంతో తీసుకొచ్చి పెట్టేసి, అంటే ఆ రెండు స్వాప్ చేసేస్తే ఫస్ట్ 100 ప్రాపర్ ప్లేస్కి వచ్చేసినట్టు. ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటంటే ఈ 20 నుంచి ఇందాక మనం చేసిన వర్క్ ఉంది కదా, అదే మళ్ళీ చేద్దాం. ఇది 20 లెఫ్ట్ రైట్ కంపేర్ చేసుకొని 20ని ఒక ప్లేస్కి తీసుకెళ్ళిపోతాం. ఎటువైపు వెళ్తుంది చూడండి 20. ఇప్పుడు లాస్ట్ పాయింట్ ఒకసారి రిపీట్ చేయాలి. 100ని లాస్ట్ ఎలిమెంట్ ని స్వాప్ చేసిన తర్వాత 100 ప్రాపర్ ప్లేస్కి వచ్చేసినట్టే. ఓకే. 20 పైకి వెళ్ళింది. ఈ 20ని ఇందాక చేసినట్టుగానే, ఇది ఇప్పుడు రూల్ బ్రేక్ చేస్తుంది కదా, దీనికంటే చిన్న ఎలిమెంట్స్ లెఫ్ట్ రైట్ లో ఉండాలి. కానీ 20 కంటే పెద్ద ఎలిమెంట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ లో రైట్ లో. కాబట్టి 20ని ఎటువైపు తీసుకెళ్తే ప్రాపర్ అవుతుంది? 90 షిఫ్ట్ చేసి 90తో స్వాప్ చేయాలి కదా. కాబట్టి 20ని 90ని స్వాప్ చేయాలి. అంటే ఇక్కడ 90 తెచ్చి ఇక్కడ 20 పెట్టేయండి. మళ్ళీ ఇప్పుడు ఈ 20ని 50 80తో కంపేర్ చేస్తే ఎటువైపు తీసుకెళ్ళాలి? 80. కాబట్టి ఇక్కడ 20, ఇక్కడ 80. నెక్స్ట్ ఇక్కడ 20 వచ్చింది. ఇప్పుడు ఈ 20ని ఎక్కడ కంపేర్ చేసిన అవసరం లేదు, ఆల్రెడీ లీఫ్ నోడ్ అయిపోయింది అవునా. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ స్టెప్ లో ఇప్పుడు ఉన్న ట్రీలో ఇది ఈ 20ని ఇక్కడ నుంచి పైకి తీసుకెళ్ళి మళ్ళీ ప్రాపర్ ప్లేస్ పెట్టిన తర్వాత ఇప్పుడు ఉన్న ట్రీలో టాప్ ఎలిమెంట్ ఏది? 90. ఆ 90ని ఈ ట్రీలో ఆల్రెడీ సెట్ అయింది కాకుండా నెక్స్ట్ లాస్ట్ నోడ్ ఏది? 15 కదా. ఈ రెండుతో స్వాప్ చేసాను. 15 90 స్వాప్ చేసేది. అంటే ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 90 వస్తుంది. ఓకే. టాప్ నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టాము అంటే అది ప్రాపర్ ప్లేస్కి వచ్చినట్లే, దానికి సెట్ చేయాల్సిన అవసరం లేదు కదా. 15 పైకి తీసుకెళ్ళాం కాబట్టి ఈ 15ని మిగిలిన నోట్స్ ఒకసారి అడ్జస్ట్ చేయండి. ఏముంది? 75 80తో స్వాప్ చేస్తాం అవునా. 80 15 మళ్ళీ 15ని 50 20తో కంపేర్ చేస్తాం. 50 పైకి వస్తుంది, 15 కిందకి వస్తుంది. సో 15 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో టాప్ ఏముంది? 80 ఉంది. ఆ 80ని 10ని స్వాప్ చేస్తాం. అంటే ఇక్కడ 80 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. అంటే ఇప్పుడు 80 ప్రాపర్ ప్లేస్ చేసినట్లే. నెక్స్ట్ తర్వాత 10ని మళ్ళీ సెట్ చేయాలి. దేంతో సెట్ చేస్తాం? 75తో స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ 10, ఇక్కడ 75. ఈ 10ని మళ్ళీ మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటాం. 33 25. సో 33తో స్వాప్ చేసుకుంటాం. 10 33. సో 10ని ఇప్పుడు వీటితో కంపేర్ చేయక్కర్లా, ఎందుకంటే ఇవి ఆల్రెడీ సెట్ అయిపోయింది. 80 90తో కంపేర్ చేయక్కర్లేదు. నెక్స్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టాప్ లో ఏముంది? 75. దాన్ని ఉన్న వాటిలో లాస్ట్ లొకేషన్ అంటే ఇది 20, ఎందుకంటే ఈ మూడు సెట్ అయిపోయింది. 80 90 100 సెట్ అయిపోయింది. 75ని 20ని స్వాప్ చేస్తాం. ఇక్కడ 20, ఇక్కడ 75. సో 75 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. నెక్స్ట్ ఇది అయిపోయింది. అయితే మరి 20ని ప్రాపర్గా సెట్ చేయాలి. ఎట్లా? 33 50 50తో స్వాప్ చేస్తాం. 50 అంతే. ఇక్కడ 20 20 ఇంతేనా? 50
మళ్ళీ 20ని 15తో కంపేర్ చేస్తాం. 15 ఎట్లాగ ఇచ్చినది కాబట్టి అట్లా చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఉన్న వాటిలో బిగ్గెస్ట్ ఎలిమెంట్ 50. ఇక్కడ 15ని స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ 50 వస్తుంది, ఇక్కడ 15 వస్తుంది. 50 ప్రాపర్గా ప్లేస్ అయిపోయింది. ఫాలో అవుతున్నారా? అవుతున్నాను సార్. 50 అయిపోయింది. నెక్స్ట్ 15ని ప్రాపర్ ప్లేస్లో పెట్టాలి. ఇట్లా 33తో కంపేర్ స్వాప్ చేస్తాం. 15 ఇక్కడ 33. మళ్ళీ 15 చెక్ చేస్తే 25 పెద్దగా ఉంది. సో ఇటువైపు 15, ఇక్కడ 25. నెక్స్ట్ 15 ఆల్రెడీ బాటంకి వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఉన్న వాటిలో టాప్ 33. 33ని 15ని స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ 33, ఇక్కడ 15, 33 ప్రాపర్ ప్లేస్ వచ్చేస్తుంది. అయిపోయింది. 15 పైకి తీసుకెళ్ళాం కాబట్టి దాన్ని మిగిలిన వాటితో కంపేర్ చేసుకుంటాం. 25, 15, ఇక్కడ 15 వస్తుంది, ఇక్కడ 25 వస్తుంది. నెక్స్ట్ 15ని 10తో కంపేర్ చేస్తే స్వాపింగ్ అక్కర్లేదు. సో ఉన్న వాటిలో టాప్ ఎలిమెంట్ 25. 25ని 10ని స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ 25 వస్తుంది, ఇక్కడ 10 వస్తుంది. 25 ఈజ్ ప్రాపర్లీ ప్లేస్డ్. నెక్స్ట్ మళ్ళీ 10ని ప్రాపర్ ప్లేస్లో సెట్ చేయాలి. 10 20, ఇక్కడ 10, 10 అయిపోయింది. ఇప్పుడు టాప్ ఎలిమెంట్ 20. 20ని 10ని స్వాప్ చేసుకుంటాం. ఈ ప్లేస్లోకి 20, ప్లేస్లోకి 10, 20 ప్రాపర్లీ ప్లేస్డ్. నెక్స్ట్ 10ని 15ని చూస్తే 10 ఇక్కడికి రావాలి, 15 ఇక్కడ, 10 ప్రాపర్ ప్లేస్ అయింది. ఇప్పుడు ఉన్న వాటిలో టాప్ ఎలిమెంట్ 15. 15ని నెక్స్ట్ పాసిబుల్ ఎలిమెంట్ 10. ఈ రెండుతో స్వాప్ చేసుకుంటాం. ఇక్కడ 15, ఇక్కడ 10. సో 15 ప్రాపర్గా ప్లేస్ అయింది కాబట్టి అయిపోయింది. 15 ప్రాపర్ ప్లేస్ అయింది. 10 ఇక్కడికి వచ్చింది. 10 ఇక్కడ ఏమీ స్వాప్ చేయడానికి లేదు. అండ్ అది సింగిల్ ఎలిమెంట్ కాబట్టి వీ కెన్ స్టాప్ ది ప్రాసెస్ దేర్. అది ఆల్రెడీ సింగిల్ ఎలిమెంట్ ఉన్నప్పుడు ఎట్లాగా అది స్టార్ట్ అయిపోయినట్లు. ఇప్పుడు ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ లెవెల్ ఆర్డర్లో ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి. ఆర్ దే ఇన్ సార్టెడ్ ఆర్డర్ 10, 15, 20, 25, 33, 50, 75, 80, 90, 100. సో ఇది షార్ట్ ప్రొసీజర్ అనమాట. కాకపోతే మనం స్టార్టింగ్ లో చిన్న డౌన్ వెళ్ళాల్సింది అప్ వెళ్ళి మనం కనిపించామంటే ఈజ్ ఇస్ ఓకే. ఓకే సార్. ఇప్పుడు ఒక ట్రీ తీసుకొని మీరు చేస్తారా ఓన్ గా స్టెప్ బై స్టెప్? ఎస్ సార్. మనం కలిసి చేద్దామా, మీరు ఒకసారి ఓన్ గా ట్రై చేస్తారా? నేను ఒకసారి ట్రై చేస్తాను సార్. ఏమన్నా డౌట్ ఉంటే మిమ్మల్ని అడుగుతాను సార్. ఓకే, ఓకేనా. సో ఇది ట్రై చేయండి మీరు. మీకు ప్రొసీజర్ ఇప్పుడు అర్థమైపోయింది. ఒకసారి ఈ వీడియో ఒకసారి గో త్రూ అయ్యి